మారేడు దళాలకు కూడా శివరాత్రి రోజున అధిక ప్రాధాన్యం ఉంటుంది అంటారు. మరి ఆ మారేడు దళాలకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ సమయాల్లోనే శివుడికి అభిషేకించాలి, ఈ సమయాల్లోనే అర్చన చేయాలి అని అంటారు. వాటికి సంబంధించిన వివరాలని కూడా. రాత్రిపూట వృక్షాన్ని ఎప్పుడు ఈ వృక్షం బిల్వమనే కాదు ఏ వృక్షాన్ని మనం కోయకూడదు. తర్వాత ఆ బిల్వపత్రాలు అనేటటువంటివి ఎంత పవిత్రమైనవి అంటే స్వామికి ఒకసారి అర్పించిన మళ్ళీ ఒకసారి తీసి కడిగితే మళ్ళీ అర్పించవచ్చు. ఒక్క బిల్వపత్రానికి ఆ గొప్పతనం ఉంది. అది ఖచ్చితంగా 1,00,000 బిల్వార్చన చెయ్యండి అయ్యా, చేసుకుంటే చాలా మంచిది అని మనకి పెద్దలు చెప్తారు. ఏమిటి ఆ 1,00,000 బిల్వార్చన అంటే త్రిదళం త్రిగుణాకారం అన్నారు కదా. త్రిదళం 3 దళాలు. ఏమిటది? త్రిగుణ ఆకారాలు, సత్వ రజస్తమో గుణాలు. నీ లోపల ఉండే సత్వ రజస్తమో గుణాలు మూడింటికి గుర్తుగా ఒక్కొక్క ఆకుని తీసుకొని ఆ ఏకబిల్వం అని దీన్ని భావించి, ఇది 3 కాదు, ఈ 3 కలిపి ఒకటే అయినటువంటి నిజాత్మతత్వము అని తెలుసుకొని ఎవడు ఈ గుణాలన్నీ పరమేశ్వరమయం చేస్తాడో 1,00,000 సార్లు వాడు మళ్ళీ పుట్టేటటువంటి అవకాశం లేదు. వాడు పుట్టమన్నా పుట్టడు. ఎందుకంటే వాడి సత్వ రజస్తమో గుణాలు 3 త్రిదళం త్రిగుణాకారం ఏం చేస్తున్నాడు? త్రినేత్రంచ త్రియాయుధం. త్రినేత్రాలు ఏమిటి? అగ్ని, సూర్యుడు, చంద్రుడు. అగ్నిగా, సూర్యుడిగా, చంద్రుడిగా చెప్పినప్పుడు కాలం అంతా ఆయనే కదా. కాబట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం, అన్ని కాలాల్లో ఈ 3 ఉంటాయి. ఈ 3టినే పరమాత్మ ఆయుధంగా వాడి మాయలో పెడుతున్నాడు మనల్ని. కాబట్టి త్రిగుణాకారం, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం. త్రిజన్మ పాప సంహారం. త్రిజన్మలు అంటే 3 జన్మిస్తూ ఉంటాయి. ఒకటి మనందరికీ కూడా మెలకువతోటి ఉన్నప్పుడు సత్వగుణము అనేటటువంటిది ఒకటి వస్తుంది. స్థూల శరీరము అనేది ఒకటి ఉంటుంది. సూక్ష్మ శరీరము అనేది రెండోది ఉంటుంది. కారణ శరీరము అనేటటువంటిది మూడోది ఉంటుంది. త్రినేత్రం త్రిజన్మ పాప సంహారం. ఈ 3 జన్మిస్తున్నాయి. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అక్కడ ఎవడున్నాడు? విశ్వ తైజస ప్రాజ్ఞుడు అనేవాడు ఉన్నాడు. నువ్వు కొంచెం కలలు కంటున్నావు, తైజసుడు అనేవాడు పుడతాడు. నువ్వు మెలకువతోటి ఉన్నావు, విశ్వడు. మెలకువతోటి ఉన్నప్పుడు నువ్వు సృష్టి చేసుకునే ప్రపంచం వేరు, అప్పుడు జన్మించేది వేరు. నువ్వు కలగంటున్నప్పుడు నీ లోపల జరిగే సృష్టి, అప్పుడు జన్మించేది వేరు. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏదైతే నేను అనే స్థితి కూడా లేకుండా ఉండేటువంటిది ఉందో అప్పుడు జన్మించేది వేరు. ఈ 3 త్రిజన్మాలకి సంబంధించిన పాపాలని సంహరించేవాడు ఎవరు? ఏకబిల్వం. ఒకటే అయినటువంటి నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మని తలుచుకుంటూ ఈ 3టిని ఎవడు అర్పిస్తాడో వాడు మళ్ళీ పుట్టేటటువంటి అవకాశం లేదు అని చెప్తారు. కాబట్టి 1,00,000 పత్రి అంటే 1,00,000 సార్లు ఎవడైనా సరే సత్వ రజస్తమో గుణాలు 3టిని తీసుకొని కలిపి ఒక్కసారిగా పరమాత్మకు వదిలిపెడతాడో, అంత జపం చేస్తాడో, అంత తపస్సు చేస్తాడో, లేదు తలుచుకుంటూ ఒక్కొక్క ఆకుని తీసుకొని వెళ్ళి స్వామి మీద పెడతాడో వాడు జన్మరహితుడవుతాడు. దీంట్లో అనుమానం లేదు అని పెద్దలు మనకు చెప్తున్నారు. ఇదే బిల్వార్చనలో ఉన్నటువంటి ఆంతర్యం అమ్మ.